తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కడారు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు ఆధ్వర్యంలో తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాదీక్ష చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మార్చి 2024 అనంతరం ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంతి ఉద్యోగుల బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చెల్లుబాటు కావాలని, వైద్య బిల్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు రిలే నిరాదీక్ష చేసి అనంతరం యాదాద్రి కలెక్టరేట్లో శ్రీ జగన్మోహన్ ప్రసాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి మెమరాండం అందజేశారు. ఈ నిరాదీక్షకు ఉద్యోగస్తుల రాష్ట్ర జేఏసీ వైస్ ప్రెసిడెంట్ మందెడి ఉపేందర్ రెడ్డి, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు ముక్కర్ల యాదయ్య, డిటిఎఫ్ అధ్యక్షులు ఎం సత్తయ్య, పలు సంఘ నాయకులు మద్దతు తెలిపారు. ఈ రిలే నిరాదీక్షలో సంఘ కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బాలేశ్వర్, సుధాకర్, శ్రవణ్ కుమార్, బుగ్గయ్య, జిట్టా యాదిరెడ్డి, అంబేద్కర్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకటిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన స్టేట్లో చాలామంది ఉన్నారు. మా యొక్క డిమాండ్ మెయిన్గా హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలని కోర్టు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇమీడియట్గా మా డిమాండ్ ఉద్దేశించి అందరూ కూడా మాకు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. హెల్త్ కార్డ్స్ ఒకటి, పిఆర్సీ కూడా పెండింగ్ పెడుతున్నారు. పిఆర్సీని కూడా తొందరగా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే గత ప్రభుత్వం వాళ్ళు కూడా అప్పటికి 3 డిఎల్ పెండింగ్ పెట్టి తర్వాత గవర్నమెంట్ అయిపోయాక కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము ఇమీడియట్గా ఇస్తాం, మన ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి కూడా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఇస్తామని డిమాండ్ చేసినప్పుడల్లా ఇస్తామంటున్నారు. ఇంతవరకు మా డిమాండ్ ఏమి కూడా సహకరించలేదు, ఇవ్వలేదు. దాని ద్వారా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. తర్వాత ఇంకా హెల్త్ కార్డ్స్ అయితే ఎప్పటి నుంచో పెండింగ్ పెడుతున్నారు. ఈ గవర్నమెంట్. బొమ్మకంటి బాలరాజు, నేను యాదాద్రి భువనగిరి జిల్లా టాప్రా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ కోసమే ముఖ్యంగా ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. గత 2024 మార్చి నుండి రిటైర్ అయిన వారికి పెన్షన్స్ రాకపోవడం, గ్రాట్యుటీ కాంపిటీషన్ రాకపోవడం వల్ల చాలా నష్టపోయారు. ఈ సందర్భంగా ఆ ఒక్క డిమాండ్ ముఖ్యంగా పెడుతూ వారికి పెన్షన్ మంజూరు చేయాలనేది మేము కోరుతున్నాం. ఈ రిలే నిరాహార దీక్ష ఈ ఒక్కరో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో జరుగుతుంది. మాకు హెల్త్ కార్డ్స్, ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్స్, క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ కావాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తే బకాయిలు రకరకాలుగా ఇన్స్టాల్మెంట్ గత ప్రభుత్వం వాళ్ళు 36 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు ఏరియర్స్. మరి ఈ ప్రభుత్వం 18, 9 ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు. మరి ఆ ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారంటే మాకేం ఇంట్రెస్ట్ కట్టియడం లేదు. మాకు వచ్చే రావాల్సిన డబ్బులనే మేము మితికి తీసుకున్న చందాన మేము 36 ఇన్స్టాల్మెంట్లు, 18 ఇన్స్టాల్మెంట్లు తీసుకోవడం అనేది శోచనీయంగా మేము భావిస్తున్నాం. మరి ఇంకా మాకు రవాణా ఖర్చుల గురించి మెడికల్ అలవెన్సెస్ 600 ఇస్తున్నారు ప్రస్తుతం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి ధర్నాకి మమ్మలను అనగా డిటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లాని ఆహ్వానించినందుకు టాప్రా వారికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కూడా 30-40 సంవత్సరాల సర్వీస్ చేయించుకొని వాళ్ళన్నీ కూడా మద్దతు తెలపడానికి ముందుకొచ్చారు. అందులో డిటిఎఫ్ కూడా మీకు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇందులో ఎవరైతే గవర్నమెంట్స్ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అన్ని రకరకాలైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చేసి విడతల వారీగా డిఏలు ఇవ్వడము, ఇది అశాస్త్రీయమైనటువంటిది. ఈ అశాస్త్రీయమైనటువంటి దానిని ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాగనే కొనసాగించడం అనేది కూడా అది చాలా దుఃఖదాయకమైనటువంటిది. జిట్టా భాస్కర్ రెడ్డి, నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. రిటైర్డ్ టీచర్. నేను ఈరోజు టాప్రా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ అన్నింటినీ సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్నాము. సరే, వీళ్ళందరూ మాట్లాడిన సమస్యలు కాకుండా చట్టాల గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడంలో పోటీపడి ఒకరితో ఒకరు పోటీపడి తీసుకొస్తున్నారు. ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పుడున్న కొత్త ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పెన్షన్ లేదు, కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ఉంది. మేమంతా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నాం, మాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతున్న కుట్ర ఏంటంటే రేపటి నుంచి ఈ పెన్షనర్లకి డిఏలు ఉండవు, టీఏలు ఉండవు, ఉండవు. ఏదైతే రిటైర్ అయ్యేటప్పుడు బేసిక్ పే ఏది ఉంటుందో ఆయన పెన్షన్ ఆయన బతికినంత కాలం ఓన్లీ బేసిక్ పే మాత్రమే ఇచ్చే విధంగా ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరుగుతుంది చట్టంలో.